ఇప్పుడు ఏపీకి మోదీ అడిగిందల్లా ఇస్తున్నారు. మొన్న కర్నూలు సభలో కూడా లోకేష్ గారు మాట్లాడుతూ ఇక్కడ ఉన్నది ఎన్డీఏ బుల్లెట్ ట్రైన్ డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నట్టు లోకేష్ మాట్లాడారు. ఆ తర్వాత కళ్యాణ్ బాబు గారు మాట్లాడుతూ ఏపీ డిప్యూటీ సీఎం ఆయన ఏమన్నారంటే ఇంకో 15 ఏళ్ళు కూటమి అధికారంలోకి ఉండాలి అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. కూటమి నేతలు పదే పదే మోదీని ప్రశంసిస్తున్నారు. మోదీ కూడా చంద్రబాబు నాయుడు ఏం అడిగినా కూడా ఇస్తున్నారు. అసలు ఏంటి అసలు ఎక్కడ ఉంది అది, ఎందుకు ఇస్తున్నారంటే ఏం చెప్తారు? మోడీ గారు 10 లక్షల కోటేసుకుని అది ఏమైనా ఇచ్చారా? ఆయన వాడే 8,000 కోట్ల రూపాయలు చేసే విమానాలు ఏమైనా ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారికి ఏమి ఇచ్చారు? పెన్ ఇచ్చారు గిఫ్ట్. లోకేష్ గారు కాదు కదా, రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు నాకు తెలియదు. బట్ వన్ థింగ్, చంద్రబాబు నాయుడు గారి స్టైయింగ్ ఇస్ లెవెల్ బెస్ట్. తిరిగి ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను. అండ్ డిఫరెంట్ ఏమి ఇచ్చారు? బూడిద అంటే మళ్ళీ రామారావు గారి లాగా ట్రోల్ చేస్తారు. ఏమి ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం చేశారు, నయవంచం చేశారు, గాల్లో మెరుపులు తప్ప. బూడిదతో పాటు ఒక నాలుగు అన్నాలు. నేను అన్నదానికి మీకు కొంతమంది బాధగా ఉన్న అడుగుతాను. కేసీఆర్ గారు ఒకప్పుడు అన్నారు సభలో, కొన్ని సభల్లో ఏముంటాయండి, స్వడబ్బా కొట్టుకుంటాం, పరడబ్బా కొడతాం, ఆ తర్వాత ఇద్దరు కలిసి పరస్పర డబ్బా కొట్టుకుంటాం. ఏంటి అక్కడ నేను కర్నూలులో జరిగింది స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా, అంతేనా? అంతకుమించి ఏమీ లేదు. కర్నూలు వచ్చి ఆయన ఏం చేస్తున్నారు? అక్కడ రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకి ఆదాని గారికి కావాల్సిన దానికి రైల్వే ఏది ఎలక్ట్రిసిటీ అప్గ్రేడేషన్ బార్లకి ఇడ్లీకి పెడుతున్నారా? నాకు అసలు అర్థమే కావట్లేదు. అంగులకి మార్వాడీల కంపెనీలకి, గుజరాతీల కంపెనీలకి మా గ్యాస్ లైన్ ఎక్స్టెన్షన్ చేస్తే ఇది రాష్ట్రం నుంచి అది గొప్ప వరంగా మాకు వరం అవటం ఏంటి? దేనికి వచ్చారైనా అసలు నాకు అర్థం అవ్వలేదు. జీఎస్టీ కోసం అంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పొళ్ళోడగొట్టి, తెలంగాణ ప్రజల పొళ్ళోడగొట్టి, నేను చెప్పలేదు ఇది. ఈటల రాజేంద్ర గారు, తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి బట్టి గారు, వీళ్ళిద్దరిని మీరు పరిగణలో తీసుకోండి. తర్వాత ఆంధ్రప్రదేశ్ మంత్రి యనమల రామకృష్ణ గారు, తర్వాత మిగతా వాళ్ళు ఏమో మాట్లాడి చూడండి. ఇవాళ జీఎస్టీ వల్ల రాష్ట్రాలు నష్టపోయింది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అత్యధికంగా నష్టపోతే అసలు జీఎస్టీ మీద నష్టం పోతే కాంపన్సేషన్ ఇస్తాం ఎందుకంటారు? అసలు వీళ్ళు అంటారండి మేము తగ్గించాం, పండగ చేసుకున్నాం అన్నది. ఎలా ఉందంటే మీ నెత్తి మీద 100 కేజీలు బండబెట్టి మిమ్మల్ని సాహుదొబ్బి చచ్చిపోయే ముందర 10 కేజీలు తగ్గించి మీ పండగ చేసుకున్నానంట. బాధ్య బయలుదేరి కొడుతున్నారు గొడ్లని. అవుట్ ఆఫ్ 100 జిఎస్టీ దాంట్లో ఒక 4-5 లాభం జరిగి ఉంటుంది. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్, లెట్ ఇస్ బి ఆ ఫ్యాక్ట్ మీద ఉండాలి. మమ్మల్ని సాహుదొబ్బి మీరు పండగ చేసుకోమంటారేంటి? దేనికోసం? ఇంకోటి కూడా అడుగుతున్నాను మిమ్మల్ని. ఇవాళ క్రూడ్ ఆయిల్ అంతా 4th వీక్ ఆఫ్ అక్టోబర్, ఎందుకంటే అందరికీ 2025 క్రూడ్ ఆయిల్ అంతా అండి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్, సాధారణ క్రూడ్ ఆయిల్ $58.72 బ్యారెల్. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 62.4, 62.5 మధ్య నడుస్తుంది. ఇప్పుడు నడిస్తేది ఒక బ్యారెల్కి. ఇదే సరే కోవిడ్లో అయితే 20 పడిపోయింది, పక్కన పెట్టండి, అది ఎక్స్ట్రీమ్ కండిషన్ పక్కన పెడతాం. మన్మోహన్ సింగ్ గారు మౌనముని అన్నారు కదా, ఆయన అధికారంలో ఉండగా ఈ క్రూడ్ ఆయిల్ ధర $110 నుంచి $130 వెళ్ళింది బ్యారెల్ అంటే ముడి చమురు, దాదాపు ముడి చమురు ధర వస్తుంది. అదే మనకు ఆధారం కదా. దాన్ని ఇవాళ $60 పడిపోతే అప్పుడు డీజిల్ ₹58 ఎంత ఉండేది. రూపాయి పెంచితే పాటు మీలాంటి మొత్తం రోడ్డు మీద ఆగమాగం చేసి పడేశారు. ఎంత అన్యాయమా? గ్యాస్ $400 పెంచుతారా? 390 నుంచి 410 అని చెప్పి భూభవంతరం దద్దరిల్లేదట్టు మొత్తం ఎడ్లబళ్ళు వేసుకుని, అదే వేసుకుని, గాలి గ్యాస్ సిలిండర్ వేసుకుని పార్లమెంట్ ముట్టడి ఇచ్చారు వీళ్ళందరూ. ఇవాళ నేను అడుగుతున్నాను, మహిళలను అడుగుతున్నా, మహిళలు లేకపోతే మగవాళ్ళని మీరు అడగండి ఎంత కొంటున్నారు గ్యాస్ సిలిండర్? $900. అది ఫ్రీగా ఇచ్చిన కొన్ని గ్యాస్ సిలిండర్లు కూడా రాష్ట్ర ప్రజలు పొల్లోడు కొట్టిస్తున్నారు. పాయింట్ నెంబర్ 2, డీజిల్ ఎంత కొట్టించుకుంటారు మీరు? ఎంత? ₹30, ₹25 లెక్క ప్రకారం $109. ఎందుకని? $120 ఉండగా ₹60, ₹65, ₹70 ఉన్నప్పుడు ఇవాళ ₹30 అవ్వాలి కదా. ఎందుకని కొట్టించుకుంటున్నారు మీరు? ఈ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి? పాత బాకీలు తీసేసారని బోగస్ కబుర్లని బోగస్ అని తెలిపోయినాయి. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి వచ్చిందంటే ఏమైపోయినాయి? వాళ్ళకి ఇచ్చారు కానీ పాత తీర్చారు. జనగా తెలుస్తుంది, కొత్త మొత్తం అంతా ఇరాన్ తీర్చారని బోగస్ కబుర్లు 99%. ఏమైపోయినాయి డబ్బులని? ప్రజలు నెత్తిన బండ మోపి బాది
380% ట్యాక్స్ పెంచి నేను 80% తగ్గించాను, 300% కదా అంటే పండగ చేసుకోమంటే పండగ చేసుకున్నారు ఇక్కడ జనాలు. చప్పట్లు కొట్టి పుల్లారెడ్డి స్పీడ్ పంచి పెట్టుకుని క్రాకర్స్ కంచి పెట్టుకుని ఏందండి ఇది నాకు అర్థం కాదు. ఒక కోడినంట రెక్కలన్నీ ఇస్తుండ భయంకరంగా అరిసిందంట, చాలా బాధపడింది. ఇరిసిన తర్వాత దాన్ని కిందకి ఇచ్చేసి 4 మటాన్ని గింజలు వేస్తే ఒక్కొక్కని కాళ్ళ చుట్టూ తిరిగి తిందంట. అలా అనుకుంటున్నారు మన ప్రజలు, అలాంటి వాళ్ళు కాదండి. వాళ్ళు కొన్నాళ్ళు మోసం చేయొచ్చు, కొంతమంది కొన్నాళ్ళు మోసం చేయొచ్చు, ఎంతమందిని అందరినీ ఎంత ఎలకాల మోసం చేయలేదు కదా. మాట్లాడితే మతం వస్తుంది. మేము హిందువులం, ఏ కాపీరేట్ ఉందా ఉత్తర భారతీయ జనతా పార్టీకి, ఆదాని గారి పార్టీకి? వాళ్ళే హిందువులా? హిందువుని కాపాడేవాళ్ళ? అసలే ఇంతకుముందు మన రాష్ట్రపతిగా ముస్లిమ్స్ లేకపోతే మిగతా వాళ్ళగా ఉంది అందరూ ఉండగా 5 రాష్ట్రాలు ముస్లిమ్స్ పరిపాలించినట్టు, క్రిస్టియన్స్ 4 రాష్ట్రాలు పరిపాలించినట్టు హిందువులకు కథరా రాలేదు. ఇప్పుడు కథరా వచ్చేసింది, ఇప్పుడు ఇబ్బంది వచ్చిపోయిందా అంటే డైవర్షన్ పాలిటిక్స్. ఆదాని గారి కోసం, వాళ్ళ అనుంగ అంశాల కోసం 1200 డైవర్షన్ పాలిటిక్స్ అవునా కాదా అండి? ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. మోడీ గారు చేసింది ఏంటంటే మొత్తం ఆంధ్రప్రదేశ్కి నమ్మద్రోహం చేసి ఇక్కడికి రావాల్సిన హక్కుగా రావాల్సిన మన రాయితీలని గుజరాత్ తరలించుకెళ్ళిపోయారు. తెలంగాణకి హక్కుగా ఇవ్వాల్సినవన్నీ కూడా గుజరాత్ తరలించుకెళ్ళిపోయారు. దేనికి పండుగండి? ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కూడా చెప్పింది, చాలాసార్లు చెప్పాను మీకు. 1 కోటి రూపాయలు తెలంగాణకు రైల్వే బడ్జెట్ ఈ సంవత్సరం పెంచినందుకు చప్పట్లు జరుచుకుని పుల్లారెడ్డి స్ట్రీట్లు, చెన్నారెడ్డి స్ట్రీట్లు అన్నీ ఖాళీ చేశారండి. మొత్తం పాల బర్ఫీలు గిర్ఫీలు అన్నీ పేడలు అన్నీ తినేశారు. అన్నీ ఏంది అంటే రికార్డ్ బడ్జెట్. ఇవాళ ఈ సంవత్సరం మోడీ గారు ముద్దుల రైతు కానీ వాళ్ళ 2 రాష్ట్రాలకు కానీ 61,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం రైల్వే బడ్జెట్లో కేటాయించుకున్న మాట నిజమా కాదా? ఆత్మగౌరవం ఉన్న తెలంగాణ బిడ్డలారా నేను మిమ్మల్ని అడుగుతా అన్నాను. నేను వాజ్పేయి బీజేపీకి వ్యతిరేకం కాదు. వాజ్పేయి గారు, జానకుష్మతి గారు, విజయరాజ్ సింధే గారు, చాలాసార్లు ఎల్కే అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు గొప్పవాళ్ళు. వాళ్ళు దో ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉంటున్నా వాళ్ళకి ఇంత దుర్మార్గంగా, ఇంత పాపంగా నా దేశ హక్కులను తాగడబెట్టి విదేశాలకు అమ్మేసే పరిస్థితి లేదు వాళ్ళకి, ఏ రోజు ఉండదు. ఆర్ఎస్ఎస్ మీద కూడా నేను చెప్తాను, దో డిఫరెంట్ దిద్దాం సత్యం మనోవా సిద్ధాంతం తప్ప ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ కూడా తన అమ్మదు. ఈ ఆదాని గారి కోసం బంగ్లాదేశ్ గ్రామాలు ఎక్కువ ఇచ్చేయమని చెప్పదు, వాళ్ళు చెప్పదు, ఎంఐఎం కూడా చెప్పదు. ఇవాళ తెలాల్సిందే. బంగ్లాదేశ్కి ఎన్ని రూపాయలకి సొంతగా అగ్రిమెంట్ చేయించారు హసీనా గారితో పెట్టుకుని, ఎన్ని గ్రామాలు వాళ్ళ దగ్గర తీసుకుని ఎక్స్ట్రా ఎన్ని గ్రామాలు ఇచ్చారు, మన దేశ భూభాగాన్ని అదనంగా బంగ్లాదేశ్కి ఇచ్చారా లేదా తెలవాలి. దేనికి సపోర్ట్లు తెచ్చుకోవాలండి? ఏది గల్వాన్ లోయలో మనం 20 మంది మన భారత అమర జవాన్లను చంపేసిన నీచ నికృష్ట చైనా ప్రభుత్వానికి మనం సపోర్ట్లు కొట్టుకోవాలా? ఆది సనాతనవాదులు తాలిబాన్లు డిఎన్ఏలో దగ్గర అంట. నాకు అర్థమే సాగలేదు. అవును ఏకీ అంటున్నారు కొంతమంది. ఏకీలేంటి? తాలిబాన్లు టీటీపీ పెట్టింది. టీటీపీ షరియా చట్టం ప్రపంచం అంతా రావాలంటుంది. తను నమ్మని వాళ్ళని, ఇస్లాం నమ్మని వాళ్ళందరూ ఫినిష్ చేయాలని దాన్ని సపోర్ట్ చేసి తాలిబాన్లు కాదా? ఆల్ ఖైదాతో సంబంధాలు లేవా? ఇవాళ వాళ్ళకి ఇండైరెక్ట్గా మనం మా వాళ్ళు రాజకీయం తెచ్చి ఆది సనాతనవాదులు కూడా తాలిబాన్ ఇలాగే నమ్మే రష్యా వాళ్ళు మీద కోపంతో వీళ్ళు ప్రోత్సహించి వాళ్ళ మట్టి మసిపోలేదా? అక్కడ అమెరికా మీద దాడులు జరగలేదా? పాము పాలు పోస్తారా? పాకిస్తాన్ మీద కోపం అంటారు ఏంటండి? పాకిస్తాన్ క్రికెట్ ఆడమన్నాడు తాలిబాన్తో సేవడు ఇవన్నీ సారిస్తనాథవాదులు చెప్పారా? మిమ్మల్ని అడుగుతున్నా, మీరు నన్ను అడగండి. నందు గారు నేను మిమ్మల్ని అడుగుతా, ఇదేంటి మనకేం అర్థం కావట్లేదు. దానికి చెప్పట్లు దేశంలో చేయట్లేదు. ఏంటిది జరుగుతుంది ఇక్కడ? ఇజ్రాయెల్ ఒకప్పుడు గొప్ప ఇజ్రాయెల్ దుర్మార్గం. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా వీళ్ళు ఓటేశారు. జింగ్పింగ్ గొప్ప, జింగ్పింగ్ దేవుడు. రోజు ఫోటోలు పెట్టుకోండి. ట్రంప్ గారి ఫోటోలు పెట్టుకున్నారు ఎంతవరకు పూజ చేసి. ట్రంప్ అమరా, ట్రంప్ హై అమరా, మా దేవుడికి ఆ దేవుడు, ఇద్దరు దేవుళ్ళని పొద్దున ఫోటోలు పెట్టుకుని పూజ చేసి హారతలు ఇచ్చారు కదా. ట్రంప్ కోసం మా బాస్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేశాడు, దేశ ప్రధానమంత్రి పనిచేశాడు అని అనుకున్నారు కదా. వీళ్ళు ఏం చేస్తారు? ఆ దిక్కుమాల కమ్యూనిస్టు వాళ్ళు మన దేశంలో భూభాగాన్ని గత ఈ 4-5 ఏళ్ళు ఆక్యుపై చేశారని వార్తలు వస్తూ ఉంటే ఆ దిక్కుమాల దానికి బుద్ధి చెప్పాలి కదా. ఇవాళ ఇంకో విచిత్రం చెప్తున్నాను, కర్నూలు కాదండి, ఈ గవర్నర్ ఆదాని గారు మనిషి ఏం చేశారు? ఇవాళ ఏం చేస్తారు వీళ్ళందరూ? ఇవాళ పాకిస్తాన్ ప్రపంచ చరిత్రలో ఒక ఆ దిక్కుమాలిన రోగ్ నేషన్ అనేది అద్భుత విజయాన్ని తెచ్చేసుకుందని నేను చెప్తున్నారు. ఎలాగంటే ప్రపంచ విశ్లేషణకర్తలు సౌదీ అరేబియా కంట్రీ, మన మోడీ గారు వెళ్తే ఆయన బయటకు వచ్చాడు, ముందుగా ఆహ్వానం పలికాడని చెప్పి బాజాబందీ కొట్టి దేశం అంతా అయిపోయింది కదా, దాంట్లో పర్మిషన్ ఇచ్చాడు, పూజ జరిపాం ఏదో చెప్పారు కదా. ఇవాళ సౌదీ అరేబియా అనే దేశం పాకిస్తాన్కి
తన మిత్ర దేశంగా భావిస్తూ పాకిస్తాన్ మీద జరిగిన ఏ దాడిని సరే తన దేశం మీద జరిగిన తన సర్వసత్తాక రాజ్యంగా ఉన్న సౌదీ అరేబియా మీద రాజ్యంగా భావిస్తామని చెప్పి మేము వాళ్ళు మిలిటరీ అలయన్స్ డిక్లేర్ చేసుకుని సంతకాలు పెట్టుకునే వాళ్ళు అగ్రిమెంట్ అయ్యారు. ఈ వార్త ప్రజలకు ఎందుకు చెప్పట్లేదు? ఇంత దుర్మార్గంగా ఇంత నీచమైన పాకిస్తాన్ రోగ్ కంట్రీలో 4 మందో 10 మందో చేరి అక్కడ మన ఎవరండి మన మన మహిళల నుదుట సుందరం చెడిపేస్తే సింధూర్ అని చెప్పారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటే అది వాళ్ళ సౌదీ అరేబియా మీద యుద్ధం ప్రకటిస్తారా? మీరేంటి పక్కన పాకిస్తాన్తో గొడవ, ఇవాళ తాలిబాన్తో మాట్లాడుకున్నా, పాకిస్తాన్ ఎప్పుడు గొడవే, నేపాల్తో గొడవ, బంగ్లాదేశ్తో గొడవ, శ్రీలంకతో గొడవ, ఆఖరికి అదే చిన్న ఐలాండ్స్ ఉన్నాయి, మాల్దీవ్స్తో గొడవ, బర్మాతో కూడా సత్సంబంధాలు లేవు. ఏడు మీరు చేసింది దిక్కుమాన్ చేయని ఎలాగో గొడవ. ఇప్పుడేమో ఆ దేవుడా. ఇంకోటి చెప్తున్నాను, మనం ఎంత తిట్టుకున్నా ట్రంప్ గారు 4 లక్షల కోట్ల రూపాయలు అమెరికా విదేశీ మార్గ ద్వారా మన ఇండియాకి వస్తుంది ప్రతి సంవత్సరం. 4 నుంచి 5 లక్షలు కూడా. ఎగుమతులు మనే ఎక్కువ ఉన్నాయి, దిగుమతులు తక్కువ ఉన్నాయి. అది మనం మాట్లాడుకోవాలి. మీరు ఆయిల్ ఏమో రష్యా నుంచేమో మీ బాబాయిల కోసం, మీ తమ్ముళ్ళ కోసం, మీ బామర్దుల కోసం, మీ అక్కడ మీ మరుదుల కోసం, వీళ్ళందరి కోసం, అంటే మీ గుమా వ్యాపారుల కోసం గుజరాత్కి ఇంపోర్ట్ చేసుకుని రష్యాలు ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే తక్కువ రేటుకి మా ఇండియన్ ఆయిల్కి ఇచ్చేసుకుని ఇక్కడ 30 రూపాయలకి 20 రూపాయలకి పెట్రోల్ ఇవ్వచ్చు కదా. లక్షల కోట్లు మాత్రం లాభాలు వచ్చినాయంటే మీ నెట్లో కూర్చుకొని ఎన్ని లక్షల కోట్ల లాభం వచ్చిందో, ఎన్ని లక్షల కోట్లు ఈ గుజరాతీ వ్యాపారులు ఇతర వ్యాపారులు సంపాదించుకున్నారు. రష్యా ఆయిల్ వాళ్ళు సంపాదించడం కోసం 57 లక్షల మందిని ఇండియన్స్ని అమెరికా వాళ్ళని ఇబ్బంది పెడతారు. ట్రంప్ తిక్కలోడు. ఐమ్ నాట్ సపోర్టింగ్. ఆడేమంటే రష్యాలో ఆయిల్ కొన్ని మీరు ఏం చేస్తున్నారు? మీ దేశానికి ఉపయోగించుకుంటున్నారా? మీ దేశ ప్రజలు తగ్గించారా? లేకపోతే అక్కడ అమ్ముకుని యూరోప్కి అమ్ముకుని మీ వ్యాపారాల కోసం లాభం చేస్తారా? నాకేం అర్థం కావట్లేదండి ఏం జరుగుతుందో. సంబరాలు మాత్రం కర్నూలులో బాగా జరుపుకున్నారు, రేపొద్దున హైదరాబాద్లో కూడా జరుపుకుంటారు. ఎందుకంటే ప్రజలకి మత చిచ్చు, కులపిచ్చి, ఉప ప్రాంతీయ పిచ్చి రెచ్చగొడితే సరిపోతుంది అనేది రాజకీయ నాయకుల ఉద్దేశం. కానీ ఏదో రోజు నిర్ణయాలను తెలుసుకుంటారు. ఆంధ్రప్రదేశ్కి అది ఇచ్చింది నమ్మక ద్రోహం, న్యాయవంచన. అన్ని రాష్ట్రాలతో పాటు కొన్ని ఏదో రోడ్డు ప్రాజెక్ట్ అది కూడా తోలుదీస్తారు. ఓకే, కానీ చలసాని శ్రీనివాస్ గారు, ఇప్పుడు గూగుల్ ఏఐ హబ్ని వైసీపీ ఎందుకు విమర్శిస్తూ ఉంది అనేది చర్చ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి గూగుల్ ఏఐ హబ్ విశాఖకు రావడం ఇష్టం లేదు అని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు పదే చెప్తున్నారు. ఏంటి వైసీపీకి ఎందుకు నచ్చట్లేదు? మీకైనా నచ్చిందా ఈ విశాఖ గూగుల్ హబ్ ఏపీకి రావడం? నేను అంతకుముందే చెప్పాను, ఏ హబ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుసంధానంగానే కాదు, ఒక డేటా స్టోరేజ్ ట్యాంక్. అది ఇన్ఫర్మేషన్ మొత్తానికి స్టోరేజ్ ట్యాంక్. అదే దాంట్లోంచి ఫిజికల్గా కూడా ఉండదు, అంతా స్టోరేజ్ చేస్తారు. దాంట్లో అది ఒక రావటం అనేది ఒక ఎకో సిస్టమ్ అనేది 1,26,000 కోట్ల పెట్టుబడి విశాఖపట్నం వస్తుంది. వేర్ ఈజ్ విశాఖపట్నం అని ప్రపంచం అంతా చూస్తుంది. అందువల్ల దాన్ని అనుసంధానంగా మనం మిగతా డెవలప్ చేసుకోవాలి. దానివల్ల పెద్ద ఉద్యోగాలు వచ్చేది. కానీ నేను అడుగుతుంది, ఇదే అనౌన్స్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నేను బాధ్యబంతులు అసలు అంబరానికి సంబరాలు అంబరానికి అంటే వెళ్ళి నేను చెప్పిన సత్యం. ఇలా రాజకీయం కోసం వీళ్ళేమో ఏళ్ళని తిట్టడం. నేను అడుగుతున్న ఆదాని గారి గురించి, మీరేమో లంచాలు తిన్నారని చెప్పి కోర్టులో వేశారు. వీళ్ళు అన్నారు మీరు ఆదాని గారికి క్యాన్సిల్ చేయరు, ఆదాని గారు జిందాబాద్. వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఆదాని గారు జిందాబాద్. ఇక్కడ యువత గురించి ఎందుకు తాకట్టు పెడుతున్నారని హక్కులన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి మీరు ఎందుకని హోదా విభజన హామీలు ఎందుకు మాట్లాడారు? అది మాట్లాడారు కదా, ఎందుకని మాట్లాడరు? కాడి పక్కన పడేసే తూతు మంత్రాలు చెప్తారేంటి? ఇవాళ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో వస్తే తెలుగుదేశం పార్టీలో కొంత బ్యాచ్ ఇది పర్యావరణ నష్టం, దీనివల్ల ఇన్ని 100 ఎకరాలు ఇచ్చేస్తున్నాడు, నీళ్లు పాడైపోతాయి, కరెంట్ ప్రాబ్లం వస్తుంది, ఎకో సిస్టమ్ పోతుంది, నీళ్ళు ఏమైపోతుంది, పోలవరం ప్రాజెక్టులో నీళ్లు మళ్ళిస్తారా? సముద్రం వాటర్ కూడా తీసుకుని కూలింగ్ చేయడం వల్ల సముద్రంలో జలచరాలు ఎన్ని ఉంటాయి కదా, దానికి కూడా ఇబ్బంది జరుగుతుంది. అలాగే సింహాద్రి ప్రాజెక్టు వల్ల జీవరాశి లోపల కొంత ఇబ్బంది ఉందండి. దానికన్నా ఈ ఫార్మా సిటీ వల్ల భయంకరమైన పొల్యూషన్ శ్రీలోకి వెళ్ళిపోతుంది. ఒకప్పటి అద్భుతమైన విశాఖపట్నం ఇవాళ లేదండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.